ఆటో డ్రైవర్ల ఉద్యమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతిచ్చారు. తెలంగాణ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఆయన ఆటోలో ప్రయాణించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత యూసఫ్గూడ నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్లారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళనకు కారణంగా మారింది. ఆటో డ్రైవర్ ఏం చెప్తాడు మాట్లాడడానికి, ఆయన అసలు ఆయన బాధ ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఆటోలో ఆయనతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ ఏం చెప్తాడు మాట్లాడడానికి, ఆయన అసలు ఆయన బాధ ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఆటోలో ఆయనతో మాట్లాడుతూ ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రామ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా అయితే ఈరోజు కేటీఆర్ ఆటోలో ప్రయాణించి వారికి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఆటోలో ఎక్కి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపై పడి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 9 నుంచి 11 మంది కూడా మరణించడం జరిగింది. అయితే వారందరికీ బాసటగా ఉంటాము, ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిరసన తెలుపుతూ ఉంది. మరోవైపు మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలను పార్టీ పరంగా ఎంత మేరకు ఉంటే అంత మేరకు ఆర్థికంగా ఆదుకుంటామని కూడా కేటీఆర్ స్పష్టం చేశాడు. ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో భాగంగా హైదరాబాద్లోని యూసఫ్గూడలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గోపీనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నాడు. ఆ సమావేశం అనంతరం ఆటో కార్మికులతో భేటీ అయిన కేటీఆర్ ఆటో ఎక్కి యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్కి ఎమ్మెల్యే గోపీనాథ్తో కలిసి ఆటో ఎక్కి తెలంగాణ భవన్కి చేరుకున్నాడు. అక్కడ కేటీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఆటో కార్మికులకు అండగా ఉంటాము, పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి ఆటో కార్మికులకు ఆయన ఆన్సర్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటికీ మిగతా ఆటో కార్మికుల పరిస్థితి ఏంటని దానిపైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర ఆటో కార్మిక సంఘాలు చర్చలు జరిపినప్పటికీ కూడా అవేవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం అన్ని సౌకర్యాలు ఇచ్చినట్టు ఆటో కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉంది. కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం వల్ల లక్షలాది మంది ఆటో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఆత్మహత్యలు శరణ్యమని చెప్పి ధర్నాలు ఆందోళన చేస్తున్నప్పటికీ మాత్రం ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. వైపు బీఆర్ఎస్ పార్టీగా మేము మద్దతు పలుకుతుంటే మాపై విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర మంత్రులు అని చెప్పి కేటీఆర్ మండిపడడం జరిగింది. కాబట్టి ఈరోజు అందులో భాగంగానే కేటీఆర్ ఆటో ఎక్కి ఎమ్మెల్యే గోపీనాథ్తో కలిసి ఆటో ఎక్కి నిరసన భాగంగా ఈరోజు తెలంగాణ భవన్కి చేరుకున్నాం. ఖచ్చితంగా ఆటో కార్మికులకు మేము అండగా ఉంటాము, మీకు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రేపు వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనైనా మేము తీసుకెళ్తాము. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆటో కార్మికులు లక్షలాది మంది కుటుంబాలు మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుందని కూడా ఆయన విమర్శించడం జరిగింది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్. ఆయన అసలు ఆయన బాధ ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఆటోలో ఆయనతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ ఏం చెప్తాడు మాట్లాడడానికి, ఆయన అసలు ఆయన బాధ ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఆటోలో ఆయనతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ ఏం చెప్తాడు మాట్లాడడానికి, ఆయన అసలు ఆయన బాధ ఏంటి, ఏం జరుగుతుంది